గురజాల గారు, మేడం హేమలత గారు, దొరబాబు గారు, మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ చాలా దగ్గర పడుతుంది కాబట్టి మాకు పై నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అందరం కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని వచ్చింది కదా, భూ యాజమాన్య హక్కు, దాని గురించి తహసీల్దార్ దగ్గర అందరూ ఉత్తరాలు ఇవ్వమని చెప్పాం. ప్రతి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఇది ఎంత అన్యాయమైన చట్టం అని చెప్పమని చెప్పాం. అయితే ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఏదో ఒక మీటింగ్ లో ఈ విషయం గురించి పాల్గొని చెప్పాలని అని చెప్పారు మాకు. అయితే నేను పొద్దున జీడింగ్ నెల్లూరు నియోజకవర్గంలో వెళ్ళాం, కానీ మాకు ఇట్లా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. సో ఈ మీటింగ్ అవకాశంగా తీసుకొని దాని గురించి రెండు మాటలు చెప్తాను. మేము పైకి చెప్పిన మీకు చెప్పినట్టు తెలుస్తున్నాయి, పైకి కూడా మేము రిపోర్ట్ చేస్తాం. అయిపోయింది మీకు చెప్పేసాం ఈ విషయం అని. సో మీ అందరికీ తెలుసు, మనందరం స్త్రీలు కూడా చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు. మీ అందరికీ ఆస్తి హక్కు ఇచ్చింది ఎవరన్నా? మనకి ఆస్తి హక్కు లేదు. స్త్రీలకి ఆస్తి హక్కు అనేది ఉన్న వాటిల్లో వీళ్ళు కూడా అనుభవించాలి. వీళ్ళు ఎందుకు ఆస్తి హక్కు లేకుండా ఉన్నారని చెప్పి ఊహించి ఊరికే మగాళ్ళు అనుభవిస్తున్నారు, ఆడపిల్లలు కూడా అనుభవించాలి దీన్ని అని చెప్పి ఆస్తి హక్కు కల్పించారు. అయితే మనకున్న ఈ ఆస్తి హక్కు ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో తెలియదు, కానీ కొంతమంది అయితే ఉపయోగించుకుంటున్నారు. మనకు కూడా ఈ భూ యాజమాన్య హక్కు అనేది మనం అందరం అనుభవిస్తా ఉన్నాం. ఇప్పుడు మనకున్న ఇల్లు అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. తండ్రి లేకపోతే నాన్న, నా తాత కట్టుకుంటారు ఇవన్నీ, లేకపోతే మనం కూడా కట్టుకొని ఉంటాం. మన పిల్లలకి, మన వాళ్ళకి ఇవ్వాలి ఇళ్ళు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన భూ యాజమాన్య హక్కులో అప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల నుంచి అంతా తీసేసి ఇప్పుడు మీ హక్కును నిర్ణయిస్తాను అని అంటున్నాడు. అంటే మన యాజమాన్య హక్కుని, మన ఇంటి మీద హక్కుని ఇప్పుడు నిర్ణయిస్తాడట. 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది ఇల్లు కట్టి, దానికి మనం పర్మిషన్ తీసుకున్నాం, స్థలాలు రిజిస్టర్ చేసుకున్నాం, అంత అయిపోయింది. మీ యాజమాన్య హక్కు ఇప్పుడు నిర్ణయిస్తాను అంటున్నాడు. అది ఎంతవరకు స్వభావం మీరు ఆలోచించండి. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అలాగే మనకి ఇంట్లో ఉన్న, మన ఇళ్ళల్లో ఉన్నాయి కదా, ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇప్పుడు ఏదైతే కొత్త చట్టంలో వచ్చిందో మన ప్రమేయం లేకుండా డిజిటల్ గా వేరే పేరు మీదకి మార్చుకునే అవకాశాన్ని తహసీల్దార్ గారికి ఇస్తున్నారు. అంటే మనం ఇంతకుముందు ఏదైనా అమ్మితే సంతకం పెట్టాలి, ఈ సంతకాలు ఏ అక్కర్లా, ఆయన ఒకటి మార్పిచ్చేస్తాడు. మీ అందరికీ తెలిసి ఈ మధ్య ఇక్కడ మిట్టపల్లి మండలంలో గతంలో ల్యాండ్, 1 ఎకర్ ల్యాండ్, 3 ఎకరాలు ఉన్నాయనికి 1 ఎకర్ ల్యాండ్ ని ఇట్లాగే ఆయన ప్రమేయం లేకుండా, ఆయన సంతకం ఏళ్ళు మొక్కలు లేకుండా వేరే వాళ్ళకి రిజిస్టర్ అయిపోయింది. ఆయన వెళ్ళి అమ్మడానికి వెళ్తే ఇది లేదయ్యా, ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి రిజిస్టర్ అయిందా అని చెప్పారు. ఇది ఎట్లా సాధ్యం? ఇది మా నాన్న నుంచి, మా అమ్మ నుంచి వారసత్వం వచ్చింది, మా తాత నుంచి వచ్చింది, నా ప్రమేయం లేకుండా మీరు ఎట్లా అమ్ముతారో అని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు. అని పేరు మీద వెళ్ళిపోయింది. తహసీల్దార్ సమాధానం చెప్పలేదు, ఆర్టీఓ సమాధానం చెప్పలేదు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. అయితే ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ఇది నాకు అవమానం అని చెప్పి ఆయన రైలు కిందకి ఎదురుగా వచ్చి రైలు దగ్గరికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు అతను అవమానంతో. ఆయన చనిపోయాడని ఆయన భార్య, కూతురు కూడా చనిపోయాడు. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక్కడ బతకాల్సిన పరిస్థితి అండి. ఇదే పరిస్థితి మన ఇంటికి కానీ, మన ఆస్తికి కానీ, లేకపోతే మన స్థలానికి కానీ వస్తే మనకి ఇష్టమా? మనం చనిపోవడానికి సిద్ధమైపోయినా మన గౌరవం పోగొట్టుకోవడానికి లేదు. కాబట్టి ఇట్లాంటి చట్టాన్ని మనం వ్యతిరేకిద్దాం. అయితే ఇక్కడ నుంచి వచ్చే భూమి, ఇల్లు, రిజిస్ట్రేషన్లు, పాస్బుక్లు ఇవన్నీ కూడా ఎలా రాబోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం బొమ్మ తీసుకొని వస్తాయట. ఇంతకుముందు మనకి ఆంధ్రప్రదేశ్ బొమ్మ వస్తుంది, మనకి రెండు మనకు వరంగల్ బొమ్మలా ఉంటాయి. అట్లాంటివి వదిలిపెట్టి ఇప్పుడు సీఎం గారి బొమ్మతో వస్తాయంట. అంటే మనం ఒక 5 ఏళ్ళు ఆయన ఉంటే, మన డాక్యుమెంట్ ఇల్లు 100 సంవత్సరాలు కానీ ఉంటే మన డాక్యుమెంట్ 100 సంవత్సరాలు ఆయన బొమ్మను మనం భరించాలట. ఇది కూడా నష్టమైన పని, మనకి యాక్సెప్ట్ చేయం. మనం అసలు దాన్ని వ్యతిరేకించాల్సిన రోజు రానే వచ్చింది. అట్లాగే ఇంకొకటి పెద్ద నష్టం జరుగుతుంది ఇక్కడ. మనందరికీ కలిసి సంప్రదాయంగా పెళ్లిళ్ళు చేసినప్పుడు మన ఆడపిల్లలకి ఇల్లు, పొలము, స్థలము గుర్తులు వేస్తాం. దాన్ని స్త్రీధనం అంటాం, స్త్రీధనంగా ఇచ్చేసుకుంటాం మనం. కానీ దాన్ని మన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయాలి. ఐడియా వచ్చిందా మీకు? ఒక పత్రం రాస్తాం, లేకపోతే కట్టుబాటుగా ఇదో ఈ గ్రామంలో పెళ్లి జరుగుతుంది, నా కూతురికి ఇది ఇచ్చేసిందని చెప్తాను, కానీ మనం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి.
కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. పొలం కానీ స్థలం కానీ ఇల్లు కానీ అనుభవిస్తూ ఉంటారు.